Hi friends, welcome back to my channel and this is nutritionist Dr. Kiranmayi. So ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే వెయిట్ లాస్ కావాలి అంటే పోర్షన్ సైజ్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి అన్నది ఈరోజు మన టాపిక్ అండి. అండ్ మనలో చాలామందికి ఈ పోర్షన్ సైజు పోర్షన్ కంట్రోల్ గురించి వినే ఉంటారు. బట్ యాక్చువల్లీ వీ డు నాట్ నో హౌ టు కంట్రోల్ ద పోర్షన్ సైజ్. ఈ పోర్షన్ సైజ్ అనేది ఎలా కంట్రోల్ చేయాలని చాలామందికి తెలియదు అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను. సో ఈ వీడియోని అయితే మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ నౌ కమింగ్ టు ది టాపిక్. యాక్చువల్గా మనము తీసుకునే పోర్షన్ సైజ్ మీద మన బాడీ వెయిట్ అనేది ఆధారపడి ఉంటుందండి. ఈ పోర్షన్ సైజెస్ ఆర్ టూ బిగ్ అనుకోండి, యూజువల్గా క్యాలరీ కన్సంప్షన్ అనేది ఎక్కువ అవుతుంది, ఆటోమేటిక్గా మనము వెయిట్ గెయిన్ అయితే అవుతాము. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. బట్ ఈ పోర్షన్ సైజ్ అనేది యాక్చువల్గా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మనము ఏ ప్లేట్లో తింటామో దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇక్కడ నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా వీడియో ఎవరైనా చూస్తుంటే మాత్రము మీరు ఒక్కసారి మీ కిచెన్లోకి వెళ్ళి మీ కిచెన్లో ఎన్ని రకాల ప్లేట్లు లైక్ సైజు వారీగా ఎన్ని రకాల ప్లేట్లు ఉన్నాయో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ముఖ్యంగా మీరు యూజువల్గా తినే ప్లేట్ సైజ్ ఎంత అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నేను మా కిచెన్లో ఎన్ని రకాల ప్లేట్లు ఉన్నాయో సైజు వారీగా నేను చూపిస్తాను. అండ్ ఈచ్ ప్లేట్ గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. సో హియర్ ఇది యాక్చువల్గా మా కిచెన్లో ఉన్న ఒక ప్లేట్ అండి. దీన్ని ప్లేట్ అనరు, దీన్ని యాక్చువల్గా మా రాయలసీమ భాషలో అయితే కంచం అని అంటారు, అండ్ పళ్ళాలని కూడా అంటారండి. సో దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది కిచెన్ ప్లేట్స్ అనమాట. అండ్ నాకు తెలిసి చాలామంది ఇండల్లో ఇదే సైజు కంచాలు అనేది ఇప్పుడు ట్రెండింగ్ అండి, లైక్ తాళీ సైజ్ అనమాట. బట్ ఇలాంటి సైజులో మనము యూనో పోర్షన్ సైజ్ మెయింటైన్ చేస్తూ లైక్ యూనో కొంచెం అన్నము లైక్ అన్నీ కొంచెం కొంచెం పెట్టుకొని తిన్నామనుకోండి, మన పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే, మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందంటే, ఈ ప్లేట్ని చూసినప్పుడు మన పోర్షన్ సైజ్ చూసినప్పుడు వీ ఫీల్ దట్ వీఆర్ ఈటింగ్ వెరీ లెస్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్, చాలా తక్కువ తింటున్నామే అనే ఒక ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. ఆ ఫీలింగ్తో ఏం చేస్తామంటే మళ్ళీ మనం కొంతసేపు అయిన తర్వాత అయ్యో మనం తక్కువ తిన్నామే, మనం ఇంకా తినాలి అని మళ్ళీ క్రేవింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ క్రేవింగ్ వల్ల అగైన్ అండ్ అగైన్ వీ స్టార్ట్ ఈటింగ్ అనమాట. సో దానివల్ల ఏమంటే మనకు తెలియకుండానే క్యాలరీస్ అనేటివి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అండ్ స్లోలీ వీ విల్ బీ గెయినింగ్ వెయిట్ అనమాట. సో ఇది యాక్చువల్గా ఈ ప్లేట్ సైజ్ ఎంత అంటే 12 ఇంచెస్ ప్లేట్ అండి. సో దిస్ ఈజ్ 12 ఇంచెస్ ప్లేట్. మీ ఇంట్లో కూడా 12 ఇంచెస్ ప్లేట్ ఉంటే చూడండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే దిస్ ప్లేట్ అండి, ఇది ఎంత అంటే యాక్చువల్లీ 10 ఇంచెస్ ప్లేట్ అనమాట. సో ఈ ప్లేట్లో కూడా మనము పెట్టుకొని భోజనం చేసామనుకోండి విత్ పోర్షన్ కంట్రోల్, యూ ఫీల్ ది సేమ్ థింగ్, లైక్ ఏంటంటే కొంచెం కొంచెం తిన్నట్టు ఫీలింగ్ అనేది వస్తుంది. అండ్ దీనివల్ల కూడా మనకేంటంటే అగైన్ అండ్ అగైన్ వీ ఫీల్ లైక్ ఈటింగ్ మోర్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ లైక్ 10 to 11 ఇంచెస్ ప్లేట్ అనమాట. అండ్ ఇంకొక ప్లేట్ మా ఇంట్లో ఉందండి, ఇలాంటి ప్లేట్ అనమాట. ఇది యాక్చువల్గా మీరు మెజర్ చేస్తే ఇది 9 ఇంచెస్ ఉంటుందన్నమాట. సో ఈ 9 ఇంచెస్ ప్లేట్లో మనకు పార్టీషన్స్ కూడా ఉన్నాయి. సో నేనైతే యూజువల్గా ఈ ప్లేట్లో తింటానండి, వెదర్ ఇట్ ఈస్ టిఫిన్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఈ ప్లేట్లోనే తింటానన్నమాట. ఎందుకంటే దీంట్లో మనకు పార్టీషన్స్ ఉన్నాయి. ఈ పార్టీషన్స్ ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మన కంటికి తెలుస్తుంది అనమాట, లైక్ ఎంత అమౌంట్ ఆఫ్ మనము వెజిటబుల్స్ తింటున్నాం, ఎంత ప్రోటీన్ తింటున్నాం, ఎంత అమౌంట్ ఆఫ్ కార్బ్స్ తింటున్నాం, ఇవన్నీ కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది. యూజువల్గా మనం ఏం చేయాలంటే లైక్ ఇలాంటి ప్లేట్స్ కొనుక్కోండి, 9 ఇంచెస్ ప్లేట్స్ అనమాట. మీరు మెజర్ చేస్తే 9 ఇంచెస్ ఉండాలి. 9 ఇంచెస్ ప్లేట్ కొనుక్కొని దీంట్లో ఏంటంటే ఈ సెక్షన్లో మీరు యూనో వెజ్జీస్ లైక్ యూనో వెజిటబుల్ సలాడ్ కానీ ఆర్ వెజిటబుల్ కర్రీ కానీ ఏదైనా ఈ సెక్షన్లో పెట్టుకోండి. సో హాఫ్ ఆఫ్ ది ప్లేట్ షుడ్ బి వెజ్జీస్ అనమాట. అంటే హాఫ్ ఆఫ్ ద ప్లేట్ అంటే యూజువల్గా మీరు ఎలా మెజర్ చేయొచ్చు అంటే
2 fists ఆఫ్ వెజ్జీస్. ఒక దాంట్లో సలాడ్, ఇంకో దాంట్లో వెజిటబుల్ కర్రీ ఏదైనా క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ అండ్ ఏ వెజిటబుల్ అయినా అండి. లైక్ మనకు 2 కప్స్ అనమాట, స్మాల్ కప్స్ ఇక్కడ హాఫ్ ఆఫ్ ద ప్లేట్ ఫిల్ చేస్తాయి. ఓకే, దెన్ కమింగ్ టు ది ప్రోటీన్. మనం తినే ఆహారంలో ప్రోటీన్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ప్రోటీన్ అనేది మనం ఎంత తీసుకోవాలంటే లైక్ 1/4 ఆఫ్ ది ప్లేట్. సో ఇక్కడ మనము ప్రోటీన్ లైక్ చికెన్ కానీ మటన్ కానీ బీఫ్ కానీ ఫిష్ కానీ ఆర్ సాంబార్ కానీ లైక్ థిక్ సాంబార్ ఆర్ థిక్ దాల్ పప్పు కానీ ఎనీథింగ్ రిలేటెడ్ టు ప్రోటీన్ ఈ 1/4 సెక్షన్ ప్రోటీన్ ఉండాలి. ఓకే, అండ్ ఈ 1/4 పార్ట్, ఇది 1/4 కంటే చిన్నగా ఉంది, ఈ దీంట్లో వచ్చి మనకు కార్బ్స్ ఉండాలి. లైక్ రైస్ కానీ ఇడ్లీ కానీ చపాతీ కానీ ఎనీథింగ్ లైక్ ఇంత పోర్షనే ఉండాలి. అండ్ సో ఇలా ప్లేటు మీరు పెట్టుకొని తినడం వల్ల మీకు ఏమనిపిస్తుందంటే యూ ఫీల్ లైక్ యు ఆర్ నాట్ ఈటింగ్ లెస్, యు ఆర్ ఈటింగ్ అడిక్వేట్, మంచిగా అడిక్వేట్గా తింటున్నామనే ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. అండ్ దీంతో పాటు మీరు ఒక స్మాల్ కప్ కర్డ్ పెట్టుకోండి. సో దట్ యూ విల్ బీ లైక్ యు ఆర్ ఈటింగ్ ఎవ్రీథింగ్, ఆల్ న్యూట్రిషియస్ ఫుడ్ అనమాట. అండ్ యూ ఆల్సో ఫీల్ వెరీ ఫుల్. ఓకే, సో నా సజెషన్ ఏంటంటే వెయిట్ లాస్ కావాలి అనుకునే వాళ్ళు గెట్ దిస్ కైండ్ ఆఫ్ ప్లేట్స్ అనమాట. మీకు అమెజాన్లో కూడా దొరుకుతాయి. ఐ హోప్ మీకు ఈ పోర్షన్ కంట్రోల్ ఎలా చేయాలో మీకు అర్థమైంది అనుకుంటాను. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ బీ దేర్ టు క్లారిఫై. సో ఇలా ట్రై చేసి చూడండి మీరు. అండ్ దట్ టు హోమ్ మేడ్ ఫుడ్ అనేది తీసుకోండి. అండ్ ఫర్ ష్యూర్ ఏంటంటే మీరు వెయిట్ లాస్ అయితే అవుతారు ఫ్రెండ్స్. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్, టేక్ కేర్.